శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. మాత ప్రత్యంగరీదేవి అనుగ్రహత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. హనుమా, మళ్ళీ నన్నే పిలుస్తున్నావు. నువ్వు పిలవాల్సింది నన్ను కాదు, నీవు ప్రత్యంగరీదేవి మాతని. దానికి ముందు అంగీరసుడు అనేటటువంటి మహర్షి ఉన్నాడు. అంగీరసుడిని ప్రార్థించు అనగా అప్పుడు అంగీరస మహర్షిని సముద్రం జలంలో కూర్చొని ప్రార్థిస్తే అంగీరస మహర్షి వచ్చి హనుమంతుడికి నమస్కరిస్తాడు. తండ్రి, నీలాంటి మహామహా చిరంజీవి, మహామహా శక్తివంతుడైనటువంటి నీవు రామదూతవు, నీవు నన్ను పిలిచావు తండ్రి అని చెప్పి నమస్కరించుకుంటే ఋషికి హనుమంతుడు కూడా నమస్కరిస్తాడు. ఋషివర్య, నీవు అంగీరసుడివి, నీవు ఒక దేవతని ఆవిర్భావం చేసావంట. ఆ దేవత నా తండ్రి అవతారములైనటువంటి నారసింహ రూపాన్ని దాల్చి ఉందంట. అది ఒక్కసారి నా తండ్రి రామచంద్రుడి యొక్క అవతారంలో ఉన్న నారసింహ భగవానుడి యొక్క రూపాన్ని దాల్చి ఉన్నటువంటి రూపమంట. ఆ రూపాన్ని నేను చూడాలి తండ్రి, ఎలా చెప్పయ్యా అని చెప్పగా అప్పుడు చెప్తాడు, నీవు రామచంద్రుడికి ప్రియమైనటువంటి భక్తుడివి, సేవకుడివి. రామమంత్రముతో ఈ అంగీరసుడు ఇచ్చేటటువంటి మంత్రాన్ని నీవు చదివితే అతి వీర భయంకరమైనటువంటి దేవత కదిలి వస్తుంది. రామచంద్రుడు కూడా ఈ దేవతని పూజించాడు, నీకు తెలుసా అని చెప్తాడు. అవునా, నా రామచంద్రుడు పూజించాడా? అందుకే నా రామచంద్రుడు నాకు తెలియచేశాడు అని చెప్పి ఆ మంత్రాన్ని అంగీరస మహర్షి దగ్గర నుంచి హనుమంత భగవానుడు ఉపదేశం తీసుకొని వెళ్ళి సముద్రంలో కూర్చుంటాడు. వీర భయంకరమైనటువంటి సాధన చేస్తాడు. ఎంత వీర భయంకర సాధన అంటే, పైన భూమండలం మీద సునామీ లాంటివి, గాలి తుఫానులు, అతి వేగమైనటువంటి అగ్నిపర్వతాలు, ఇవన్నీ ఏం జరుగుతున్నా కానీ సముద్ర గర్భంలో ఏ కదలికలు లేకుండా ఉంటాయి. అంత తీవ్రమైనటువంటి దేవత ఆ సాధన చేస్తూ ఉంటాడు హనుమంత భగవాను. రామచంద్రుడు హనుమంతుడి యొక్క సాధన ప్రభావం భూమండలం మీద ప్రభావం ప్రారంభమైంది. ఇక నీ రాక ఆసన్నమైంది రామ్మ తల్లి అని చెప్పి ప్రత్యంగరీదేవిని మాతని పిలుస్తాడు. అప్పుడు తల్లి లక్షముఖాల సింహముఖాలతో విశాలమైనటువంటి చేతులతో కదిలి వచ్చేటటువంటి ఆ రూపము, రామచంద్రుడి యొక్క రూపం ఒక్కసారి హనుమంతుడి భగవానుడికి సముద్రములో ఉన్న సాధన చేసేటటువంటి వాయుపుత్రుడికి కనబడుతుంది రామచంద్రుడి రూపం. ఆ తర్వాత ఆ రూపం వెళ్ళిపోగానే రామచంద్రుడి రూపంలో ఉన్నటువంటి నారసింహుడి రూపం వస్తూ ఉంటుంది. ఆ రూపం వెళ్ళిపోయిన తర్వాత అతి వీర భయంకరమైన కోరదంతాలు, చేతులకు పెద్ద పెద్ద పొడుగుగా ఉన్న గోర్లు, జుట్టు విశాలంగా వీరబోసిన జుట్టు, లక్షముఖాల సింహాలతో గర్జించుతూ వచ్చేటటువంటి దేవతను చూసేసరికి హనుమంతుడి యొక్క శరీరంపై ఉన్నటువంటి జుట్టు నిక్కపొడుచుకొని ఇలా ఉంటుంది. ఆ నిక్క పొడుచుకొని ఉండేటటువంటి సమయంలో సముద్ర జలం మొత్తము కూడా విశాలమైనటువంటి విధానముతో కొనసాగుతూ ఉంటుంది. ఆ విశాలమైనటువంటి విధానముతో కొనసాగేటప్పుడు ఎన్నో విధములైనటువంటి జీవరాశులన్నీ హనుమంతుడి చుట్టూ సుదర్శన చక్రంలాగా సముద్ర జీవులన్నీ ఒక కాంతివలములాగా తిరుగుతూ ఉంటాయి. ఆ కాంతివలంలో నుంచి అమ్మవారి యొక్క రూపము హనుమంతుడి ముందుకు వచ్చేటటువంటి సమయంలో హనుమంతుడి లోపల ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క విధానముతో ఉన్న శక్తి ముందుకు వచ్చి నిలబడిద్ది. నిలబడిన తర్వాత హనుమంతుడు అడుగుతాడు, నీవెవరు? నేను పలానా దేవత కోసము ఇక్కడ కూర్చొని సాధన చేస్తున్నా అంటే, నేనే నీ శక్తిని, ఇక నీకు ఆ తల్లి యొక్క ఆచూకీ నేను చూపిస్తా, ఆ తల్లి యొక్క లోకాన్ని చూపిస్తా, రా నాతో పాటు అంటే
హనుమంతుడి యొక్క శరీరము లేవకుండా సముద్ర జీవులన్నీ కూడా సుదర్శన చక్రములాగా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడు హనుమంతుడి యొక్క ఆత్మస్వరూపం మాత్రమే వేగంగా, ఎంత వేగం అంటే ఈ ప్రపంచంలో ప్రత్యంగరీదేవి మాత రూపాన్ని చూడడానికి వెళ్ళిన వేగవంతమైనటువంటి శక్తి ఎవరు అనంటే హనుమంత భగవానుడని చెప్తారు. ఆయన వెళ్ళి ఆ తల్లిని చూస్తే ఎంతో పెద్ద లోకం. ఆ లోకములో ఒకవైపు అసురులు, ఇంకొక వైపు దేవతలు విశాలంగా కూర్చుంది. రామచంద్రుడు ఎలా అయితే ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెడతాడో అలా పెట్టి, రామచంద్రుడిలాగా నా ధనస్సుని ఎలా అయితే పట్టుకుంటాడో అలా తల్లి త్రిశూలాన్ని పట్టుకొని చూసి రా హనుమా అని చెప్పి పిలిచిందంట. అప్పుడు హనుమంతుడు అక్కడికి వెళ్ళి తల్లి పాదాన్ని పట్టుకోగానే రామపాదం తాకినంతగా అనిపించింది అన్నాను. ఆ పాదం తాకగానే అమ్మ కూర్చోబెట్టి చెప్పిందంట, నీవు రాముడికి మాత్రమే శిష్యుడివి, నీవు రామసేవ కోసమే వచ్చినటువంటి వాడివి. ఇకపై రామశక్తి అనేటటువంటిది అతి త్వరలో ముగింపు అవుతుంది. కానీ రామశక్తి ప్రపంచానికి గుర్తుండేటట్టుగా చేసేటటువంటి కార్యాచరణ నీ మీదనే ఉంది. ఎన్ని తరాలు మారినా నీ ఉన్నంత కాలము రామకీర్తి దశ దిశలో వ్యాప్తి చెందిద్ది. ఆ వ్యాప్తి చెందడము కోసము నీవు సాధన అనేటటువంటి ఒక ధ్యానములో కూర్చోవాలి. ఆ ధ్యానములో రామకీర్తన, రామ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే నీవు ఈ లోకాన్ని సంరక్షించే చిరంజీవిగా ఉంటావు. అతి వేగవంతమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి వాడివి. ఎటువంటి అసుర దేవతలైనా గాలి, ధూళి, భూత, ప్రేత, పిశాచ, శాకిని, డాకినీలని పారదోలేటటువంటి నీ నామానికి నేను శక్తిగా ఉంటాను. నీ నామం ఎక్కడైతే హనుమా అని ఎవరైతే పిలుస్తారో ప్రత్యంగరీదేవి అక్కడ నిలబడుతుంది. అసురులని చీల్చి చెండాడిద్ది. నీవెక్కడ అడుగు పెడితే అక్కడ అసుర జాతి భయంకరమైనటువంటి ఆరాశక్తితో, భయంకరమైన నీ శరీర ఆరాశక్తితో అసుర జాతి పరుగులు తీస్తుంది. నిన్ను చూసినా, నిన్ను పూజించినా, నీ దేవాలయాలు ఎక్కడెక్కడ అయితే నిర్మాణం జరుగుతాయో అక్కడ ప్రత్యంగరి శక్తి దివ్యంగా ఉంటుంది. నీవు కొన్ని శతాబ్దాల వరకు నీవు చేసే సాధన తర్వాత నేను కలియుగములో రామచంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు నేను ఆవిర్భవించేటటువంటి నా స్వరూపాలు దశ దిశలుగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి నీవు హనుమ రామచంద్ర సేవకుడివి, నీవు కనబడనటువంటి శక్తి సేవకుడివి, ప్రత్యంగరీదేవి సేవకుడివి. శక్తి అనేటటువంటి భాగానికి వస్తే నీకు నేనే, కానీ రామచంద్రుడి తర్వాతే నేను. రామ అనేటటువంటి నామము కష్టాన్ని తీర్చే నామము, రామ అనేటటువంటి నామము సుఖాన్ని అందించే నామం. రామ అనేటటువంటిది ఏ విధమైనటువంటి కార్యానికైనా శ్రీకారము. కానీ ఏదైనా సందర్భంలో వస్తే కనబడనటువంటి వాయుపుత్రుడివి నీవు. ఆ శక్తి జోడించుకొని విధ్వంసం ఎలా చేయగలుగుతావో చూస్తావా అని అంటే, చూస్తా తల్లి అని. అప్పుడు ఒక్కసారి అమ్మ 1,00,000 ముఖాల సింహ గొంతులని గర్జించింది. ఆ గర్జించిన దానికి హనుమంత భగవానుడు దశ దిశలు చూస్తూ ఉంటాడు. అమ్మా, ఏంది ఈ భయంకరమైనటువంటి శబ్దము అంటే, ఇటువంటి శబ్దము నీ నామములో ఉంటుంది. హనుమా అని పిలిస్తే శరీరం పులకరించాలి. హనుమా అని పిలిస్తే ఎక్కడున్నా అతి వేగంగా రావాలి. ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు రామచంద్ర అని పిలిస్తే ఆ రామచంద్రుడి నామం పిలిచే సమయంలో నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు అక్కడ ఉన్నావు అని అంటే నేను అక్కడ నిలబడతాను. కనబడినటువంటి మాయలని పారదోలుతాను. నీవు ఆ రక్షకుడికి రక్షగా ఉండు. ఇదే నీవు చిరంజీవిగా నువ్వు యుగ యుగాలకు చేయాల్సిన కార్యాచరణ అని చెప్పి అప్పుడు అమ్మ చెప్పింది. చెప్పిన తర్వాత హనుమత్ ప్రత్యంగరీదేవి
పూజలు ప్రారంభమైంది. ఎవరు చేస్తారంటే హనుమంతుడే వివిధ రకాలైనటువంటి విభాగాలతో అమ్మని కీర్తిస్తాడు. తల్లి, శ్రీశక్తి ఆరాధనలో నిన్ను ఆరాధించుకునే అవకాశం నాకు కలిగిందమ్మా అని చెప్పి చాలా విశేషంగా చేస్తాడు. ఫస్ట్ సముద్రంలో ఉన్నప్పుడు హనుమంతుడు ఇలా చేతులు పెట్టి, తల్లి నేను పూజించుకోవడానికి నేను ఒక ద్రవ్యాన్ని, ఒక సముద్రములో ఉండేటటువంటి ఒక పుష్పాన్ని నీకు సమర్పిస్తానమ్మా అన్నప్పుడు, జలములో ఏ పుష్పాలు ఉంటాయి? ఎక్కువగా ఉండవు. కానీ అటుగా వెళ్ళేటటువంటి మత్స్యము చేతిలోకి వస్తుంది. ఆ చేతిలోకి వచ్చినటువంటి మత్స్యాన్ని ప్రత్యంగరీదేవి మాత అమ్మ దగ్గర పెడతారు. అందుకని ప్రత్యంగరాదేవి మాత హోమాల్లో కొన్ని చోట్ల వామాచారం చేసేటటువంటి ప్రాంతంలో కొన్ని చోట్ల హోమాల్లో ఎక్కువగా వాళ్ళు చేపలను వేస్తూ చేస్తారు, ఈ అస్సాము అటువైపు ప్రాంతాల్లో. కానీ అక్కడ పెట్టడం వరకు మాత్రమే అమ్మ దగ్గర. అది పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి నీళ్ళల్లో వదిలిపెడితే అది నీళ్ళల్లో ఎన్ని రోజులు సంచరిస్తూ ఉంటుందో అంతవరకు జల హనుమత్ ప్రత్యంగరీదేవి ప్రయోగ తంత్ర సాధన విశేషంగా పనిచేస్తుంది. లేదా అదే చేపని మనం తీసుకొని వెళ్ళి మన ఇళ్ళల్లో ఎక్వేరియంలో పెట్టి దాన్ని పోషించే భాగంగా చూసుకుంటే హనుమత్ ప్రత్యంగరి జలవాయు బంధన ప్రక్రియ చాలా విశేషంగా పనిచేస్తుంది. ఇటువంటివన్నీ 1 by 1 హనుమంతుడు తల్లిని కీర్తించుకుంటూ తర్వాత సముద్రంలో ఆరాధన ప్రక్రియలు అయిపోయినాక భూగర్భం మీదికి, భూమండలం మీదికి వచ్చిన తర్వాత హోమాలు చేస్తుంది, విశేషమైన హోమాలు. ఆ హోమాలు అయిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి సముద్రంలో జరిగినటువంటి విధానానికి అనుసంధానముగా ఆయన ఆ సమయంలో వాడినటువంటి మంత్రాలని యంత్ర రూపంగా భూమండలం మీద హోమాలు చేసి ఆ హోమాల్లో తల్లితో ఆయనకి కలిగినటువంటి అనుభూతులని యంత్ర రూపముగా, అలానే రామచంద్రుడు హనుమంతుడికి తెలియచేసినప్పుడు ప్రత్యంగరాదేవి మాత గురించి ఆ సందర్భంలో కలిగినటువంటి అనుభూతుల యొక్క అక్షరాలతో ఉన్నటువంటి మంత్ర శబ్దాలని యంత్ర రూపముగా, అలానే సముద్ర గర్భంలో కూర్చొని హనుమంతుడు నారసింహ అవతారానికి రామచంద్రుడి అవతారాన్ని అనుసంధానం చేసి ఆ మంత్ర సాధన చేసినప్పుడు కలిగిన అనుభూతికి యంత్ర రూపాన్ని, ఇటువంటి అన్ని స్వయంగా హనుమంత భగవానుడు అమ్మవారిని కీర్తించి రచించి అందించినటువంటి విధానము ఉన్నాయని మా గురువు గారు తెలియచేశారని చెప్పి అతనికి తెలియచేశారు. అటువంటి హోమము మనము 27వ తారీఖు రోజు చేసుకోబోతున్నాము. కాబట్టి ఈ హోమంలో అందరూ భాగస్వాములే. భార్యాభర్తల యొక్క చికాకును తొలగించి మీ ఇంట్లో మీ కుమారుడు కుమార్తెలో ఉంటే వాళ్ళే హనుమత్ రూపాన్ని దాల్చి దూరంగా ఉన్న భార్యాభర్తల్ని, చికాకు పడే భార్యాభర్తల్ని దగ్గర చేసి జీవితకాలము సుఖమైనటువంటి సీతారాముల యొక్క అన్యోన్యమైనటువంటి విధానంలో కొనసాగుతూ రామచంద్రుడి అనుగ్రహత పొందుతారు. కాబట్టి అందరూ ఈ హోమంలో పాల్గొనండి. శ్రీమాత్రే నమః.